ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. ఆయన 1995 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఒక బుల్లి వెబ్సైట్లో N9 అనే ఒక వెబ్సైట్లో ఆయన ఒక సుదీర్ఘమైన ఒక ఉత్తేజభరిత, అంటే కొందరిని ఉత్తేజపరచాలని, మరి తద్వారా కొన్ని వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనే చిరు ప్రయత్నం కావచ్చు. ఆయన N9 అనే ఒక వెబ్సైట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూ కాదు, వన్ సైడ్, ఇప్పుడు నేను చెప్తున్నట్టే ఇచ్చారు. ముఖ్య సారాంశం ఏంటంటే 1993 బ్యాచ్కి చెందిన పివి సునీల్ కుమార్, ఆయన చాలా ఉన్నత భావాలు కలిగిన, విశాల భావాలు కలిగిన ఒక గొప్ప అధికారి అని, ఆయన మాల వర్గానికి చెందిన ఒక మహోన్నత వ్యక్తి అని, అలాగే విజయ్ పాల్ మొన్నటిదాకా జైల్లో ఉండి మొన్న బెయిల్ వచ్చిన దానికి, ఆ విజయ్ పాల్ అనే వ్యక్తి ఇంకా గొప్ప మహానుభావుడని, మరి ఆయన మాదిగ వర్గానికి చెందినవాడని. ఎవరికి అవసరం లేదు, ఎవరు ఏ వర్గానికి చెందినవారు ఎవరికి అవసరం లేదు. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, అంతే అంతే తప్ప మాదిగ వర్గానికి చెందిన వారైతే వారు ఎవరినైనా ఎంపీనైనా సరే తీసుకెళ్ళి బాధొచ్చు, మాల వర్గానికి చెందిన వాళ్ళైతే బాధొచ్చు అని ఈ చట్టంలో ఉందమ్మా. ప్రవీణ్ కుమార్ గారు, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మీరా స్వారో అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఈయనేమో అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని ఈయన ఒకటి పెట్టారు. అసలు మీకు కనీస అవగాహన లేకుండా, మరి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవిలో ఉండి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పెట్టకూడదనే కనీస జ్ఞానం లేకుండా మీరు చేయటం జరిగింది. అప్పుడు మీ మీద కూడా నేను డిఓపిటికి రాయటం జరిగింది. మీరు బుద్ధిజం తీసుకున్నారు. బుద్ధిజం తీసుకుని మరి మీరు మాట్లాడిన కామెంట్స్ అన్నీ కూడా ప్రజలకు తెలుసు. తీసుకోవచ్చు, బుద్ధ భగవానుని నమ్మటం మంచిది కాదంటలా, కానీ ఇతరుల మనోభావాల్ని దెబ్బతీసి మీ ఉద్దేశం తప్పు అని నేను పార్లమెంట్లో కూడా అప్పుడు మీ మీద కూడా నేను మాట్లాడాను. డిఓపిటి కంప్లైంట్ ఇచ్చా, సరే కారణం ఏదైనా మీరు రాజీనామా చేశారు. మీ ఉద్యోగానికి 1 సంవత్సర కాలంలో మరి అక్కడ బై ఎలక్షన్ ఒకటి తెలంగాణలో మునుగోడులో, మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఎలక్షన్, ఆల్మోస్ట్ 3 ఎలక్షన్లోనూ 2-3 ఎలక్షన్లలో 2-3 పార్టీల తరఫున అచ్చరికాలలోనే ఇది పోటీ చేయడం జరిగింది. తప్పులేదు. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఇంకా మన ఆలోచనలు ఆ పార్టీలు తారుమారు చేసినప్పుడు పార్టీలు మారారు, నేను మారా, ఆ తప్పని నేను అంటలా. కానీ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. ఓకే, ప్రస్తుతానికి ఈ టాపిక్కి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించిన దానికి కూడా సంబంధం లేదని పక్కన పెడదాం. మీరేం మాట్లాడారో ఒకసారి మననం చేసుకోండి. రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ గారు మననం చేసుకోండి. సుప్రీంకోర్టు కొట్టేసిందా? వీళ్ళు నన్ను కొట్టలేదా? ఆ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిందా కొట్టలేదని? బుజ్జి, ఆ డాక్టర్ ఎలా ప్రలోభ పెట్టిందో కూడా అన్ని స్టేట్మెంట్స్ కూడా మరి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. మొన్న ఆవిడకి తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ మరి డాక్టర్లు ఎలా ప్రెషర్ పెట్టారో చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎంత దారుణంగా హింసించాడో మరి ఆ మేజిస్ట్రేట్ గారు కూడా నా కాళ్ళను చూసి ఆవిడ చలించి 2 హాస్పిటల్స్ తీసుకెళ్ళమంటే ఒకే ఒక్క హాస్పిటల్లో
వీళ్ళు మేనేజ్మెంట్ చేసిన దొంగ రిపోర్ట్లు ఇచ్చిన హాస్పిటల్ని తప్పించి వేరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, కోర్టు ఇవ్వమన్న సమయానికి రిపోర్టు కూడా ఇవ్వకుండా ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి నీ దృష్టిలో గొప్ప రాష్ట్రపతి మెడల్ అందుకున్న మహానుభావుడు. ఆ మెడల్స్ మీద డౌట్ వస్తుంది ఇప్పుడు. మీకో మెడల్, అతనికో మెడల్ వస్తాయి. మరి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ మెడల్స్ మీద కూడా డౌట్ వస్తుంది. సరే, ఆ మెడల్స్ కూడా పక్కన పెడదాం. సో మీకు అంటే మీరు సునీల్ కుమార్ రోజు మాట్లాడుకుంటారా? మీకు చెప్పాడా? అసలు నాకేం సంబంధం లేదు ప్రవీణ్, నువ్వు కొంచెం మాట్లాడమ్మా, ఏదో రకంగా కులాలను విడదీయమ్మా, చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కులాల ప్రెషర్ పెడితే నేను బయటపడిపోతానమ్మా అని చెప్పి టీవీ సునీల్ కుమార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరారా? ఏమో డౌట్ వస్తుంది. సరే, మీకు ఇంటిగ్రిటీ ఉంటే అట్లీస్ట్ నిజాలు చెప్పాలి. మిలిటరీ హాస్పిటల్లో చాలా స్పష్టంగా ఎకిమోసిస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్, ఎకిమోసిస్ అంటే చదువుకోండి, మీరు పశువుల డాక్టర్, చూసా మీ వికీపీడియాలో ఎంబీఎస్సీ చేశారు. సో అంచేత మరి పశువుల కాళ్ళ మీద కొడతాయి, మరి పశువులకి ఎకిమోసిస్ పెద్దగా ఉండకపోవచ్చు. ఎకిమోసిస్ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంజురీస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్, బ్లడ్ క్లాట్ అయితే రక్తపు చారికలు వస్తాయి, దాన్ని ఎకిమోసిస్ అంటారు ప్రవీణ్ కుమార్ గారు. అది స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో ఉంది. మీకు ఇచ్చుండకపోవచ్చు. ఎవరో పివి సునీల్ కుమార్ ఆ రిపోర్టు తెలిసినా మీరు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండొచ్చు. ఒక్కసారి విచక్షణ జ్ఞానం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ అండ్ పివి సునీల్, మీదేదో ఛానల్, అది మీ సొంత ఛానల్ అయినా కూడా కింద కామెంట్స్ చూడండి, తిట్టకుండా తిట్టారు. అదేదో కూడా నాకు తెలియదు. నాకు ఇవాళ కొంతమంది ఫ్రెండ్స్ పెడితే నేను చూసి రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను రిప్లై ఇస్తాను. ఎవరో మీ మాటలకు మోసపోరు. ఆర్ఎస్ అండ్ పివి, మీరు రెచ్చగొట్టాలని చూసిన ప్రజలకు నిజం తెలుసు. మాకు స్నేహితులు ఎంతోమంది మాలా మాదిక వర్గానికి చెందిన వాళ్ళు, మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారు, తెల్లారు లేస్తే వాళ్ళతోనే ఉంటా. నా నియోజకవర్గంలో ఎవరో పనికి మన వాళ్ళు 10 మంది ఉండొచ్చు, అన్ని కులాల్లో ఉంటారు. మాలా మాదిగా ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. మా రాజుల్లో ఉంటారు పనికి మన వాళ్ళు, అన్ని కులాల్లో ఉంటారు, స్మాల్ పర్సంటేజ్. సో మీరు ఉత్తేజపరచాలని చూస్తే ఆ కామెంట్స్ చూస్తే సిగ్గుపడతారు మీరు. జనం ఆ కింద కామెంట్స్ చూసుకోండి, చదువుకోండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. వర్గాల మధ్య కలిసిమెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదో ఇంకా యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా? ఏంటా ఈ మాటలు అర్థం పద్ధం లేకుండా. ఏమొచ్చింది మీ పరిస్థితి? 2 పార్టీలు మారారు, 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ పోటీ చేశారు, సరే ప్రజలు తిరస్కరించారు. ఏమొచ్చింది మీకు కష్టం? అక్కడికి మిమ్మల్ని ఏదో కష్టపెట్టేసినట్టు. పివి సునీల్ కుమార్ ఎన్ని 100 కోట్లు దోచాడో తెలుసా పివి సునీల్ కుమార్? నేను చెప్పడం కాదు, పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో, హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా ఉంది. గృహహింస అంటే ఒక భార్య ఒక భర్తని గృహహింస చేస్తున్నాడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సిగ్గులేదా? అది మీకు తెలీదా? అతను మామ సుబ్బారావు గారు, వెనుమాక సుబ్బారావు, మా అల్లుడంతా అవినీతిపరుడు, ఇంకొక లేడని హైకోర్టులో కేసేశాడు. తెలుసా ప్రవీణ్ కుమార్ గారు? మీకు తెలుసా? ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉంది, ఇంకా కేసు రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. సరే, ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియాలి, ఎందుకు రాలేదో నాకు తెలియదు. కేసు అయితే ఉంది. ఇంతలోపు ఇతను పెట్టి హెరాస్మెంట్లుగా ఆయన పాపం చనిపోయాడు. వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కేవలం ఈ హెరాస్మెంట్గా చనిపోయాడు సుబ్బారావు గారు. సో తన మామ నీచుడని, లంచగొండని, ఆయన భార్య, ఇతనితో 2 పిల్లల కన్నా భార్య కూడా ఇతని గురించి చాలా దారుణంగా
మరి ఉన్నట్టు చెప్తూ మరి అక్కడ కోర్టులో ఫైల్ చేస్తే ఎవరిని మోసం చేస్తారండి ప్రవీణ్ కుమార్ గారు? ఆ సంగతులు చెప్పండి. ఏదో మెడల్ వచ్చిందంటే మెడల్ ఎలా వస్తుందో, ఈ కేసుల సంగతి ఏంటి? వై డిడ్ దే ఫైల్ ద కేస్? ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్? ఏమీ తెలీదు. మహానుభావుడు అని చెప్పి మీరు సర్టిఫికెట్, అక్కడికి మీరు ఇక్కడ మహానుభావుడు ఈయన సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళందరూ నమ్మేస్తారు. అందరికీ తెలుసు ఇతను ఎంత అవినీతిపరుడో, అందరికీ తెలుసు. లేటెస్ట్గా కూడా నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి, అన్ని సాక్ష్యాలతో, అన్ని వివరాలతో. ఎంత అమౌంట్ వేరే వాళ్ళ పేర్ల మీద డ్రా చేసి ఇతను తీసేసుకున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి. పైగా కోర్టు కొట్టేసిందని చెప్తారా ప్రవీణ్ కుమార్ గారు? సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు నా పోరాటం తర్వాత హీరింగ్ వస్తే హైకోర్టు ఏముంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇంకా హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఉంటే, సరే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. గతంలో తానా అంటే తందానా అనేవాడు, ఆ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి తానా అంటే ఈ సునీల్ కుమార్ తందానా అనేవాడు. ఆ పనికిమాలిన ఆఫీసరు ఆ విజయపాల్కి నన్ను కొట్టినందుకు గాను వెంటనే నెక్స్ట్ మంత్ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. క్యాడర్ ఎస్పీయా? ఇప్పుడే క్యాడర్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అతను అంతే. సరే ఏదో అయితే అవ్వచ్చేమో, అవ్వలేదు కానీ అనుకుందాం మీ లెక్కల్లో విజయపాల్ ఉత్తముడు, ఇతను ఉత్తముడు మీ దృష్టిలో అయితే అయ్యుండొచ్చు. కన్ఫర్మ్డ్, సుప్రీం కోర్ట్ had confirmed that as per the medical record it is evident అని చెప్పి నాకు బెయిల్ ఇచ్చారు. తర్వాత నేను కేసు రిజిస్టర్ చేశా. ఏమిచ్చిన కంప్లైంట్ చదువుకోమ్మా, చదువుకోకుండా దేనికి మాటలు? కంప్లైంట్లో స్పష్టంగా చెప్పా సునీల్ కుమార్ రోల్ ఏంటన్నది. చదువుకోకుండా సునీల్ కుమార్ గురించి ఏమీ చెప్పలేదు. దళిత అధికారి పాపం బాధ, ఏంటా యాక్షన్? మీ ఎవ్వరూ కూడా, నిజమైన దళితులు ఎవరూ కూడా మీ ట్రాప్లో పడరు. ఏదో 10 మంది అంబేద్కరియన్స్ ఆయన ఆర్గనైజేషన్లో తను కిరాయి ఇచ్చి పోషించే వాళ్ళు 4 రోడ్డు ఎక్కితే ఎక్కొచ్చు. నిజమైన దళిత సోదరుడు ఎవడో కూడా ఇలాంటి అక్రమాన్ని సహించరు. ఒక ఎంపీని తీసుకెళ్ళి బాధేస్తే ఊరుకుంటారండి ప్రవీణ్ కుమార్ గారు? తిరిగి పోరాడరా న్యాయం కోసం? అప్పుడు ముఖ్యమంత్రి పనికిమాలినోడు, ఇతను పనికిమాలినోడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి మీద, ఇతని మీద, అందరి మీద పోరాడాల్సి వచ్చింది. గుండెల మీద చేతులేసి చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని, ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా లేదో. ఇతను నిజంగా జేసెస్ని ప్రేమించేవాడు అయితే సరే, మీరు బుద్ధుడు ఫ్యాను, ఇతను జేసెస్ ఫ్యాను, కానీ ఓకే, ఇది మటుకు హిందూ సర్టిఫికేట్తోనే ఆయన ఉద్యోగం తెచ్చుకున్నాడు. బ్రిటిష్ వాడ పూజించుకుంటానికి నాకు దేవుణ్ణి ఇచ్చావు, ఒక చర్చిని ఇచ్చావు అని అతనే మాట్లాడాడు. కానీ సెలెక్ట్ అయింది ఎందులోనమ్మా? హిందువుగా. చలామణి అయ్యేది హిందువుగా. సరే, ఈ ఆస్పెక్ట్ కాదు నేను ముఖ్యంగా చెప్పాల్సింది. మీరు అబద్ధాలు చెప్పారు ప్రవీణ్ కుమార్ గారు ఆ వీడియోలో. సరే, ఆ వీడియో ఎంతమంది చూసుంటారో అది వేరే విషయం. సబ్స్క్రైబర్సే 29,000 దాన్ని. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఎక్కువ మంది చూస్తారు, లక్షల్లో చూస్తారు ఓవరాల్గా. సో అది కూడా ఇగ్నోర్డ్. కానీ మీ ప్రయత్నం ఉంది చూశారు. ఏదో ఒక టార్గెట్ ఎవరో 4-5కి వెళ్ళాలి, వెళ్తే అమ్మమ్మో వీళ్ళందరూ ఒకటైపోతారేమో, ఎందుకు వచ్చిందిరా బాబు రఘురామరాజు కేసుని పక్కన పెడదామని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక విజ్ఞప్తి, మీరు గతంలో ఇలా అన్నారు, అంతే చేస్తున్నారా అని. ఏంటి ఈ మాటలేంటి? ఎలా సెలెక్ట్ అయిపోయారండి మీరు ఐపీఎస్కి? సరే, రిజైన్ చేశారు, సంతోషం. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు యూ కుడ్ హావ్ టాక్ టు మీ మిస్టర్ ప్రవీణ్, కుడ్ హావ్ టాక్ టు మీ, కుడ్ హావ్ గివెన్ యూ ద ఇన్ఫర్మేషన్. ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇస్తాను ప్రవీణ్. If you want, you can call me. You can call me. I'm sure you must be having my number. Many of your friends have approached me earlier. They have my number.
Approach me. I'll give you the Supreme Court papers. What did they write in the judgment? You yourself can obtain it from the net. I'll give you the military hospital reports. Take back your words. Don't support these kind of, you might be having some image in the minds of some people in Telangana. Don't lose that by supporting these kind of criminal animals. I've been badly beaten up by them. సాగు తప్పి బతికానయా ప్రవీణ్ కుమార్. ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు? మేము ఖండించమనా? మళ్ళీ చెప్తున్నా, మీ మాటలకి, మీరు రెచ్చగొట్టే విధానానికి మా రాష్ట్రంలో, మా కూటమిలో ఎవరు భయపడేదే లేదు. న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా నేను ఫైట్ చేస్తాను. వదిలే ప్రసక్తే లేదు. బట్ మీకు నిజంగా నిజాలు తెలియకపోతే, తెలుసుకోవాలని ఉంటే, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. స్టాప్ దిస్ దుష్ప్రొపగాండా, మిస్టర్ R.S. Praveen Kumar. Don't support such a cruel criminal elements like P.V. Sunil Kumar and Vijay Pal. అతను ఎంత వరస్ట్గా నాతో బిహేవ్ చేశాడో నాకు తెలుసు ప్రవీణ్. హౌ ద హెల్ యూ నో? ఐ నో దా. ఎంత మెంటల్ ఎగని అనుభవించానో నాకు తెలుసు. సావు దగ్గరికి వెళ్ళొచ్చినండి మిస్టర్ ప్రవీణ్ కుమార్. నువ్వెవరినో రెచ్చగొట్టాలని చూస్తే రెచ్చిపోయేవాడు లేడు, మీ మాటలకు పడిపోయేవాడు ఎవరు లేడు. సరే, కలుద్దాం. ఎక్కడో దగ్గర కలుస్తాం మనం. కలిసినప్పుడు చెప్తాను, కావాలన్నప్పుడు చెప్తాను. క్రిమినల్స్ని వెనకేసుకు రావద్దు. రేపల్లి శివ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్స్ మై రిక్వెస్ట్ టు యూ. ఐ హోప్ యూ వుడ్ సర్టన్లీ సీ ఇట్ and you would call me. Thank you.